హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు వీడియోలో మనం మహాశివరాత్రి రోజున శివునికి అభిషేకం ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. మామూలుగా మనకు ప్రతి నెల కృష్ణపక్ష చతుర్దశి రోజున మాస శివరాత్రి వస్తుంది. అంటే ప్రతి నెలలోనూ శివరాత్రి వస్తుంది. ఈ మాస శివరాత్రి రోజున శివాలయాల్లో విశేషంగా పూజలు మరియు అభిషేకాలు జరుపుతుంటారు. కానీ మాఘ బహుళ చతుర్దశి రోజున వచ్చి శివరాత్రి చాలా విశిష్టమైనది. కేవలం ఈ ఒక్క శివరాత్రి రోజున నియమనిష్టలతో శివుని పూజిస్తే చాలు. మనం ఈ జన్మలో చేసిన పాపాలు అన్నీ తొలగిపోయి ఈ జన్మ అంతా మనం శివుని పూజించిన ఫలితం దక్కుతుంది. అందుకే మన పెద్దలు జన్మానికి ఒక శివరాత్రి అని అంటుంటారు. అంటే మన జన్మలో ఏదో ఒక శివరాత్రికి శివుని నియమనిష్టలతో పూజిస్తే చాలు జన్మంతా శివుని పూజించిన ఫలితం దక్కుతుంది. ఇప్పుడు శివరాత్రి రోజున మనం పూజ చేసే సమయంలో శివ అష్టోత్తరం కానీ లేదా ఓం నమః శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని గాని పఠించాలి. ఇంకా శివరాత్రి రోజున మనం ముఖ్యంగా ఉపవాసం, జాగరణ మరియు శివునికి అభిషేకం ఈ మూడింటిని తప్పకుండా ఆచరించాలి. మనందరికీ తెలిసిన విషయమే శివుడు అభిషేక ప్రియుడని. ఆ మహాశివుడికి అభిషేకం అన్నా అభిషేకం చేసేవారన్నా చాలా ఇష్టమట. శివలింగానికి చెంబు నీళ్లతోనైనా అభిషేకిస్తే చాలు పొంగిపోయి వరాలిచ్చే బోలాశంకరుడు. ఇప్పుడు శివరాత్రి రోజున మహాశివునికి ఎలా అభిషేకం చేయాలో తెలుసుకుందాం. మహాశివరాత్రి మనం అసలు ఎందుకు జరుపుకుంటామంటే మహాశివుడు లింగాకారంలో ఆవిర్భవించిన రోజు శివరాత్రి. కాబట్టి ఆ రోజునే మనం మహాశివరాత్రి పర్వదినంగా జరుపుకుంటాం. మహాశివుడు లింగాకారంలో ఆవిర్భవించింది రాత్రిపూట. కాబట్టి ఆ లింగోద్భవ సమయంలోనే మనం అభిషేకం చేస్తే ఇంకా మంచిది. ఇప్పుడు శివుడికి వేటితో అభిషేకం చేయాలో తెలుసుకుందాం. ముఖ్యంగా మనం పంచామృతాలతో శివుని అభిషేకిస్తే చాలా మంచిది. పంచామృతాలంటే పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర మరియు తేనె. పంచామృతాలో పాలు, పెరుగు, నెయ్యి ఉన్నాయి కదా, ఇవి ముఖ్యంగా ఆవు పాలు, ఆవు పాలతో చేసిన పెరుగు, ఆవు పాలతో చేసిన నెయ్యి. వీటితో అభిషేకిస్తే చాలా శ్రేష్టం. ఇప్పుడు శివుణ్ణి ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకిస్తే ఎలాంటి ఫలితం దక్కుతుందో తెలుసుకుందాం. ముందుగా శివుణ్ణి నీటితో అభిషేకిస్తే మనం నష్టపోయినవన్నీ తిరిగి లభిస్తాయి. ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు, అలానే సంపద మరియు కీర్తి లభిస్తాయి. ఇంకా ఆవు పాలతో చేసిన పెరుగుతో అభిషేకిస్తే ఆరోగ్యం, యశస్సు, ఆయుర్వృద్ధి కలుగుతాయి. ఇంకా ఆవు పాలతో చేసిన నెయ్యితో అభిషేకిస్తే ఐశ్వర్య ప్రాప్తి, ఆయుర్వృద్ధి కలుగుతుంది. ఇంకా చక్కెరతో అభిషేకం చేయడం వలన మనకున్న దుఃఖాలన్నీ తొలగిపోయి సుఖాలు చేకూరుతాయి. తర్వాత తేనెతో అభిషేకం చేయడం వలన తేజోవృద్ధి లభిస్తుంది. ఈ పంచామృతాలతో పాటు కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు, విభూది, గంధం, సుగంధ ద్రవ్యం, ఇంకా మహాశివునికి ఎంతో ఇష్టమైన బిల్వ పత్రాలు, ఇంకా తెల్లటి పుష్పాలతో అభిషేకిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడు పంచామృతాలతో మన ఇంట్లోని శివలింగానికి ఎలా అభిషేకం చేయాలో తెలుసుకుందాం. ముందుగా దీనికి ఒక రాగి పళ్ళెం కానీ, ఇత్తడి పళ్ళెం కానీ లేదా వెండి పళ్ళెం కానీ, ఇందులో మన ఇంట్లో ఏది ఉంటే ఆ పళ్ళెంని తీసుకొని శుభ్రం చేసి పళ్ళెంకి గంధం కుంకుమతో బొట్లు పెట్టి పళ్ళెం మధ్యలో శివలింగాన్ని ఉంచాలి. తర్వాత శివలింగానికి గంధం కుంకుమతో బొట్లు పెట్టాలి. ఆ తర్వాత ఓం నమః శివాయ అనే శివ పంచాక్షరిని పఠిస్తూ మొదటగా శివలింగానికి నీటితో అభిషేకం చేయాలి. ఆ తర్వాత ఆవు పాలతో అభిషేకం చేయాలి. తర్వాత కొద్దిగా నీటిని తీసుకొని శివలింగం పైన వేసి పెరుగుతో అభిషేకం చేయాలి. తర్వాత మళ్ళీ కొద్దిగా నీటిని శివలింగం పైన వేసి నెయ్యితో అభిషేకించాలి. తర్వాత మళ్ళీ కొద్దిగా నీటిని శివలింగం పైన వేసి చక్కెరతో అభిషేకించాలి. ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా నీటిని తీసుకొని శివలింగం పైన వేసి తేనెతో అభిషేకించాలి. ఈ విధంగా శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఒకవేళ మన ఇంట్లో శివలింగం కానీ లేకపోతే మనం ఏ ఏ ద్రవ్యాలతో ఇంకా పండ్ల రసాలతో అభిషేకం చేయాలనుకుంటామో వాటినే మనం శివాలయానికి తీసుకెళ్లి శివుని యొక్క అభిషేకానికి ఇచ్చి మన గోత్రనామాలు చెప్పి అభిషేకం చేయించుకోవాలి. ఇలా అభిషేకం పూర్తయిన తర్వాత శివాలయాల్లో అయితే శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. కాబట్టి ఆ కళ్యాణంని చూస్తూ ఆ మహాశివుని మనసులో ధ్యానిస్తూ ఆ రాత్రంతా జాగారం చేయాలి. ఈ శివరాత్రి వ్రతాన్ని ఎలా ముగించాలంటే శివరాత్రి మరుసటి రోజు ఒక సద్బ్రాహ్మణుడికి భోజనం పెట్టి మనం పూజించాలి. ఒకవేళ భోజనం చేసి పెట్టలేని స్థితిలో స్వయం పాకం దానంగా ఇవ్వాలి. స్వయం పాకం అంటే వారినే భోజనం చేసుకోమని చెప్పి భోజనానికి సరిపడా పప్పు, ఉప్పు, చింతపండు, కూరగాయలు, బియ్యం ఇలా భోజనానికి సరిపడినవన్నీ ఒక విస్తరాకులో పెట్టి దానిపైన ఇంకొక ఆకును బోర్లించి ఇవ్వాలి. తర్వాత మనం భోజనం చేసి శివరాత్రి యొక్క వ్రతాన్ని పూర్తి చేయాలి. ఎవరైతే ఇలా ఆ మహాశివునికి నియమనిష్టలతో ఉపవాసం, జాగరణ, అభిషేకం చేసి శివరాత్రి వ్రతాన్ని చేస్తారో వారికి ఈ జన్మలో చేసిన పాపాలు అన్నీ తొలగిపోయి ఈ జన్మ అంతా శివునికి పూజ చేసిన ఫలితం లభిస్తుంది. అంతేనండి. మరో వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.